ఈరోజు మనం 8వ తరగతిలోని క్రియల గురించి తెలుసుకుందాం. క్రియలు. ఈ క్రియల గురించి తెలుసుకునే క్రమంలో ముందుగా మనం క్రియ అంటే ఏమిటో చూద్దాం. క్రియ అంటే ఏమిటి అంటే క్రియను ధాతువు అని కూడా అంటారు. ధాతువులనే క్రియలు అంటారు. మరి ధాతువులు అనేవి ఏవి అంటే క్రియకు ధాతువు అని కూడా అంటారు. ఈ ధాతువులు అంటే ఏవి అంటే ప్రత్యయాలు. ఈ ప్రత్యయాలు చేరుటకు వీలుగా ఉండే మూల రూపం. ఈ ప్రత్యయాలు చేరుటకు వీలుగా ఉండే ఆ మూల రూపాన్నే ధాతువు అంటారు. ఈ ధాతువులనే మనం క్రియలు అంటాం. మరి ప్రత్యయాలు ఏవి అంటే మనం చిన్న తరగతుల్లో నేర్చుకుని ఉంటాం. డుమువులు, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి అంటూ అనేక విభక్తులు నేర్చుకొని ఉంటాం. ఆ విభక్తుల్లో ఉన్నటువంటి విషయాలన్నీ వాటినే ప్రత్యయాలు అంటారు. అలాంటి ప్రత్యయాలు చేరుటకు వీలుగా ఉండే మూల రూపాలనే ధాతువులు అంటారు. ఆ యొక్క ధాతువు యొక్క రూపాలనే ఏమంటారంటే క్రియారూపాలు లేదా క్రియలు అని పిలవడం జరుగుతుంది. మరి 8వ తరగతిలో మనం చూసినట్లయితే ప్రధానంగా క్రియలు రెండు రకాలు. అవి ఏవి అంటే ఫస్ట్ వన్ సమాపక క్రియలు, రెండవది అసమాపక క్రియలు. మరి సమాపక క్రియలు అంటే ఏమిటి, అసమాపక క్రియలు అంటే ఏమిటి అనే విషయాలను ఇక్కడ మనం చూద్దాం. సమాపక క్రియలు అంటే ఏంటి అంటే పని పూర్తి అయ్యిందని చెప్పేదే సమాపక క్రియలు. పని ఇంకా పూర్తి కాలేదు, అని అర్థాన్ని ఇచ్చేటటువంటి క్రియలనే అసమాపక క్రియలు అంటారు. ఉదాహరణకు సమాపక క్రియకు ఎగ్జాంపుల్ చూద్దాం. ఆనంద్ అన్నం తిన్నాడు. ఆనంద్ అన్నం తిన్నాడు. ఇక్కడ తిన్నాడు అనేటువంటిది ఈ వాక్యానికి సంపూర్ణమైన అర్థాన్ని ఇవ్వడంతో పాటు పని పూర్తయిన విధానాన్ని సూచిస్తుంది. అలాంటి క్రియలనే ఏమంటారంటే సమాపక క్రియలు అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఆనంద్ అన్నం తిని, ఇక్కడ తిని అనేది కూడా ఒక క్రియనే, కానీ ఆనంద్ అన్నం తిని ఏం చేశాడు అనే క్వశ్చన్ వస్తుంది. ఆనంద్ అన్నం తిని ఏం చేశాడు, నిద్రపోయాడా, బయటకు వెళ్ళాడా, అలాంటి అనేకమైనటువంటి సందేహాలను సూచిస్తుంది ఈ రెండవ వాక్యం. ఇలాంటి కంప్లీట్ అర్థాన్ని ఇవ్వలేనటువంటి ఇలాంటి క్రియలను ఏమంటారంటే అసమాపక క్రియలు అంటారు. తిని, చూసి, రాసి, లేచి, వచ్చి ఇలాంటి ఎన్నో క్రియలను అసమాపక క్రియలు అంటారు. మరి సమాపక క్రియలకు చూసినట్లయితే రాశాడు, లేచాడు, వచ్చాడు, తిన్నాడు, పోయాడు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ని మనం చూడవచ్చు. ఇలాంటి ఎగ్జాంపుల్సే సమాపక క్రియలు. ఇలా ఇన్కంప్లీట్ యాక్షన్ను సూచించేటటువంటి క్రియలని ఏమంటారంటే అసమాపక క్రియలు అంటారు.
ఈ విధంగా మనం 8వ తరగతిలో సమాపక క్రియల గురించి అసమాపక క్రియల గురించి ఇవ్వడం జరిగింది. వాక్యాలు అనేవి ప్రధానంగా 3 రకాలు. అవి ఏవి అంటే, ఫస్ట్ వన్ సామాన్య వాక్యం. సామాన్య వాక్యం అంటే ఏమిటి? సామాన్య వాక్యం అంటే ఏమిటి అంటే, ఒక సమాపక క్రియ ఉన్నటువంటి వాక్యాలనే ఏమంటారంటే సామాన్య వాక్యం అని పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఆనంద్ నిద్రపోయాడు. ఇక్కడ సమాపక క్రియ ఉండడం జరుగుతుంది. ఇలాంటి క్రియలనే ఉన్నటువంటి వాక్యాలనే ఏమంటారంటే సామాన్య వాక్యం అని పిలవడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రాజు పరీక్ష బాగా రాశాడు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే రాజు అనేటువంటిది కర్త. ఈ మొదటి వాక్యంలో ఆనంద్ అనేటువంటిది కర్త. ఈ రాజు అనేటువంటి ఈ కర్త పరీక్ష బాగా రాశాడు అనేటువంటిది సమాపక క్రియ. ఇలా ఒక సమాపక క్రియతో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి వాక్యాన్ని ఏమంటారంటే సామాన్య వాక్యం అని పిలవడం జరుగుతుంది. రెండవ రకమైనటువంటి వాక్యం ఏమిటి అంటే సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు. ఉండి ఒకటి మాత్రమే సమాపక క్రియ ఉండాలి. ఈ 2 లక్షణాలను కలిగి ఉన్నటువంటి వాక్యాలను ఏమని పిలవడం జరుగుతుందంటే సంశ్లిష్ట వాక్యాలు అని పిలవడం జరుగుతుంది. ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. శశి, చాలా జాగ్రత్తగా గమనించాలి. శశి నిద్ర లేచి స్నానం చేసింది. శశి నిద్ర లేచి స్నానం చేసింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే లేచి అనేటువంటిది అసమాపక క్రియ, శశి అనేటువంటిది కర్త, చేసింది అనేటువంటిది సమాపక క్రియ. ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. శశి నిద్ర లేచి స్నానం చేసింది. ఇక్కడ ఈ వాక్యంలో ఒక అసమాపక క్రియ అండ్ ఒక సమాపక క్రియ ఉంది. ఇలా సమాపక క్రియలు అసమాపక క్రియలు ఉన్నటువంటి ఇలాంటి వాక్యాలను ఏమని పిలవడం జరుగుతుంటుందంటే సంశ్లిష్ట వాక్యాలు అని పిలవడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ని మనం చూద్దాం. ఆనంద్ బాగా చదివి పరీక్ష రాసి ఇంటికి వచ్చాడు. ఇక్కడ ఈ రెండవ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఆనంద్ బాగా చదివి పరీక్ష రాసి ఇంటికి వచ్చాడు. ఇక్కడ చదివి అనేటువంటిది అసమాపక క్రియ, రాసి అనేటువంటిది అసమాపక
క్రియ, వచ్చాడు అనేటువంటిది సమాపక క్రియ. ఈ ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే రెండు అసమాపక క్రియలు, ఒకటి సమాపక క్రియ ఉండడం జరుగుతుంది. అంటే అసమాపక క్రియల సంఖ్యలు ఎన్నైనా ఉండొచ్చు, మినిమం ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ సమాపక క్రియ మాత్రం ఖచ్చితంగా ఒకటే ఉండాలి. ఇలాంటి వాక్యాలను ఏమని పిలవడం జరుగుతుందంటే సంశ్లిష్ట వాక్యాలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మూడో రకమైనటువంటి వాక్యాన్ని చూద్దాం. మూడో రకమైనటువంటి వాక్యం ఏది అంటే సంయుక్త వాక్యం. ఈ సంయుక్త వాక్యాలు, సంయుక్త అంటే రెండు వాక్యాలను కలపడం అని అర్థం. సంయుక్త అంటే కలపడం. ఎలా ఉంటుంది అంటే రెండు సామాన్య వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా మార్చినట్లయితే అలాంటి వాక్యాలను ఏమంటారంటే సంయుక్త వాక్యాలు అంటారు. ఒకటి ఉదాహరణకు చూద్దాం. అశోక్ నిద్ర లేచాడు. అశోక్ నిద్ర లేచాడు అండ్ పొలంకు పోయాడు. ఇక్కడ అశోక్ అనేటువంటి కర్త, నిద్ర లేచాడు, నిద్ర లేచాడు, లేచాడు అనేటువంటిది సమాపక క్రియ. పొలంకు పోయాడు అనేది కూడా ఒక సమాపక క్రియ. ఈ రెండిటి సమాపక క్రియలు ఉన్నటువంటి రెండు రకాలైనటువంటి సామాన్య వాక్యాలు ఎలా ఉంటాయంటే అశోక్ నిద్ర లేచాడు అనేది ఒక రకమైనటువంటి సామాన్య వాక్యం. అశోక్ పొలంకు పోయాడు అనేటువంటిది కూడా ఇంకో రకమైనటువంటి సామాన్య వాక్యం. ఆ రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒక సంయుక్త వాక్యంగా ఏర్పడడం జరిగింది. ఇక్కడ సంయుక్త వాక్యం ఏర్పడడంలో ఏం జరిగింది అంటే రెండు సామాన్య వాక్యాలలో ఉన్నటువంటి కర్తను ఒక్కసారే తీసుకోవడం జరుగుతుంటుంది. ఈ విధంగా సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. ఈ సంయుక్త వాక్యంలో అసమాపక క్రియలు ఉండవు. అసమాపక క్రియలు అనేవి ఉండవు. కేవలం సమాపక క్రియలు మాత్రమే ఉంటాయి. సమాపక క్రియలు అనేవి ఎన్నైనా ఉండవచ్చు. ఇక ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. శశి బాగా చదివింది, బాగా చదివింది, బాగా పరీక్ష రాసింది. రాసింది అనేటువంటిది కూడా సమాపక క్రియ, చదివింది అనేది కూడా సమాపక క్రియ. అలా కాకుండా చదివి అనే క్రియ ఉండినట్లయితే అది అసమాపక క్రియ ఏది. కానీ ఇక్కడ చదివి లేదు, చదివింది, బాగా పరీక్ష రాసింది అనేటటువంటి రెండు సమాపక క్రియలు ఉండడం జరుగుతుంది. ఇలా కేవలం సమాపక క్రియలు మాత్రమే ఉన్నటువంటి వాక్యాన్ని ఏమంటారంటే సంయుక్త వాక్యం అని పిలవడం జరుగుతుంది. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రేపు నేను పరీక్ష రాయవచ్చు లేదా రాయక పోవచ్చు. రేపు నేను పరీక్ష రాయొచ్చును లేదా రాయకపోవచ్చును. వచ్చును
రావచ్చు, రాయవచ్చు, రాయవచ్చును, రాయవచ్చును, రాయకపోవచ్చును. ఇవి కూడా సమాపక క్రియలు. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లేదా అనేది ఇక్కడ కొత్తగా రావడం జరిగింది. అంటే రేపు నేను పరీక్ష రాయవచ్చును లేదా రాయకపోవచ్చును. లేదాతో కూడా కొన్ని సంయుక్త వాక్యాలు ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఒకటి క్లారిటీగా అబ్జర్వ్ చేద్దాం. సంయుక్త వాక్యాలు అనేటువంటివి 4 అంశాల ద్వారా ఏర్పడతాయి. అవి ఏవి అంటే, ఫస్ట్ వన్ లేదా అనేటువంటి అంశం ద్వారా ఏర్పడడం జరుగుతుంది. రెండవది కామాలను ఉపయోగిస్తూ ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది ఈ యొక్క సంయుక్త వాక్యాలను. 3 మరియు అనేటువంటి ఈ వర్డ్ను కూడా, ఈ కంజంక్షన్ను కూడా ఉపయోగిస్తూ మనం సంయుక్త వాక్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 4వది దీర్ఘము అనగా దీర్ఘాలు. ఈ దీర్ఘాలను కూడా ఉపయోగిస్తూ సంయుక్త వాక్యాలను ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. ఇందాక మనం కామాలను ఉపయోగిస్తూ, కావాలంటే ఈ వీడియోను వెనక్కి పెట్టుకొని చూడండి, వెనక్కి ఫార్వర్డ్ చేసుకొని చూడండి, కావాలంటే మీరు ఈ వీడియోను మరొకసారి అబ్జర్వ్ చేయండి. ఇందాక మనం కామాలను ఉపయోగిస్తూ సంయుక్త వాక్యాలను చూసాం, లేదాను ఉపయోగించి కూడా సంయుక్త వాక్యాలను కూడా చూసాం. అలాగే మరియు దీర్ఘాలను కూడా ఉపయోగిస్తూ సంయుక్త వాక్యాలను ఏర్పాటు చేయవచ్చును. ఈ 4 అంశాలు అనేటువంటివి సంయుక్త వాక్యాలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మన 8వ తరగతి పాఠ్య పుస్తకంలో 2వ పాఠంలో కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నకు సరి అయిన వాక్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అది ఏది అంటే, శశి యొక్క ఊరు వేముగోడు. శశి యొక్క ఊరు వేముగోడు. ఇది ఏ రకమైనటువంటి వాక్యం? ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేద్దాం. సామాన్య వాక్యం. సామాన్య వాక్యం అని మనం భావిద్దాము అనుకుంటే ఒక సమాపక క్రియ ఉండాలి. ఈ వాక్యంలో సమాపక క్రియ లేదు. లేక సంశ్లిష్ట వాక్యం అని భావిద్దాము అంటే అసమాపక క్రియ ఉండాలి అండ్ సమాపక క్రియ ఉండాలి. ఇక్కడ ఏ విధమైనటువంటి క్రియ లేదు ఈ వాక్యంలో. నెక్స్ట్ 3వది సంయుక్త వాక్యం. ఈ సంయుక్త వాక్యంగా మనం భావిద్దామా ఈ వాక్యాన్ని అంటే, సంయుక్త వాక్యంలో ఏముంటాయి? కేవలం 2 లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు ఉండాలి. కానీ ఇందులో ఒక్కటి కూడా సమాపక క్రియ లేదు, ఒక్కటి కూడా అసమాపక క్రియ లేదు. ఇలాంటి వాక్యాలు ఏ రకమైన వాక్యాలకు చెందుతాయి అంటే, వెరీ 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 ఇంపార్టెంట్. ఏ డిఎస్సికి అయినా సరే, ఏ టెట్కి అయినా సరే ఈ రకమైనటువంటి వాక్యాలు. మరి ఏ రకమైన వాక్యానికి ఇది చెందుతుంది అంటే, సామాన్య వాక్యాల కిందికి చెందడం జరుగుతుంది. అంటే ఏ రకమైనటువంటి క్రియలు లేనటువంటి వాక్యాలను సామాన్య వాక్యాలు అని అనడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి చూద్దాం. ఆనంద్ యొక్క భార్య రౌడీ. ఆనంద్ యొక్క భార్య రౌడీ పిల్ల. ఈ వాక్యంలో కూడా ఏ విధమైనటువంటి క్రియ లేదు. ఇలా ఏ విధమైనటువంటి క్రియ లేని వాక్యాలు కూడా ఏమవుతాయంటే సామాన్య వాక్యాల కిందకే మనం తీసుకోవాలి. ఇది చాలా
వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ అమ్మ కోసం అనేటువంటి ఈ పాఠంలో ఒక ప్రక్రియను కూడా ఇవ్వడం జరిగింది. ఒక ప్రక్రియను కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రక్రియ ఏంటి అంటే ఇతిహాసం అనేటువంటి ఒక ప్రక్రియను ఇవ్వడం జరిగింది. ఇతిహాసం అంటే ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానికి ఒక ఎగ్జాంపుల్స్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇతిహాసం అంటే అర్థం ఏమిటి అంటే ఇలా జరిగింది అని చెప్పేదే ఇతిహాసం. ఇలా జరిగింది అనేటువంటి అని చెప్పే వాటినే ఇతిహాసాలు అంటారు. మరి ఈ ఇతిహాసాలలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రాసినటువంటి రచనా శైలికి కాదు, రాసినటువంటి భాషకు కాదు, ఆ ఇతిహాసంలో ఉన్నటువంటి అంశం యొక్క కథకు అత్యధిక ప్రాధాన్యత ఉండడం జరుగుతుంది. ఈ ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఏ రూపంలో ఉండేవంటే వాగ్రూపంలో అనగా మాటల రూపంలోనే కథలుగా చెప్పుకునేవాళ్ళు. కానీ తరువాత కాలాల్లో అవి గ్రంథస్థం చేయబడి పుస్తకాల రూపంలో కూడా ఈ యొక్క ఇతిహాసాలు బయటికి రావడం జరిగింది. అలా బయటికి వచ్చినటువంటి ఇతిహాసాలలో మన భారతదేశానికి చెందినటువంటి ఇతిహాసాలు 2 ఉన్నాయి. అవి ఏవి అంటే రామాయణం, 2 మహాభారతం. మన భారతదేశపు ఇతిహాసాలు ఏవి అంటే రామాయణం, మహాభారతం మన గ్రంథస్థ రూపంలో లభించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇతిహాసం గురించి చర్చించవచ్చు. ఇతిహాసం అంటే ఏంటి అంటే ఇలా జరిగింది అని చెప్పేదే ఇతిహాసం. బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే చరిత్రలు కూడా. ఇతిహాసం ఇలా జరిగింది అని చెప్పేదంటే గతంలో జరిగిన విషయాలన్నీ చరిత్రకు సంబంధించినవి. అందుకే ఇలా జరిగింది అని తెలియజేసేవే ఇతిహాసాలు. ఆ ఇతిహాసంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఏది అంటే కథ. ఆ కథలు గ్రంథస్థం కాకమునుపు ఏ రూపంలో ఉండేవి అంటే వాగ్రూపంలో ఉండేవి, అనగా మాటల రూపంలో మాత్రమే ఉండేవి. తర్వాత కాలంలో ఏం చేయబడినాయంటే అవి గ్రంథస్థం చేయబడ్డాయి. గ్రంథస్థం చేయబడినటువంటి మన భారతదేశపు ఇతిహాసాలకు ఉదాహరణలు ఏవి అంటే రామాయణం, మహాభారతం. రామాయణాన్ని రచించినది ఎవరు అంటే మనకు గుర్తొచ్చేది వాల్మీకి. మహాభారతాన్ని సంస్కృతంలో రచించినది వ్యాసుడు. దీనినే ఈ మహాభారతాన్ని తెలుగులోకి 3 కవులు రచించాడు. మొదటి వీడియోలో నేను చెప్పడం జరిగింది. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న ఈ 3 ఈ మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. నెక్స్ట్ రామాయణాన్ని రచించినది వాల్మీకి. ఈ రామాయణం తెలుగులో మొట్టమొదటి రామాయణం ఏది? తెలుగులో మొట్టమొదటి రామాయణం ఏది అంటే రంగనాథ రామాయణం. రంగనాథ రామాయణం. తెలుగులో మొట్టమొదటి రామాయణం ఏది అనేది ఒక బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఏది అంటే రంగనాథ రామాయణం. ఈ రంగనాథ రామాయణాన్ని రచించిన వారు ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్. గోన బుద్ధారెడ్డి. గోన బుద్ధారెడ్డి గారు మొట్టమొదటిసారి తెలుగులో రామాయణాన్ని రచించడం జరిగింది. దాని పేరే ఏంటి అంటే రంగనాథ రామాయణం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఈ మహాభారతం
రామాయణాలను మనం ఇతిహాసాలుగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలలోకి ఎలా మార్చాలో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, మొదటి ఉదాహరణ చూసినట్లయితే సామాన్య వాక్యాలు. ఆనంద్ నిద్ర లేచాడు. ఆనంద్ నిద్ర లేచాడు, ఇది ఒక సామాన్య వాక్యం. రెండవది, ఆనంద్ స్నానం చేశాడు. ఇది ఒక కంప్లీటెడ్ యాక్షన్. ఇది ఒక కంప్లీటెడ్ యాక్షన్ అంటే ఇది ఒక సామాన్య వాక్యం, ఇది ఒక సామాన్య వాక్యం. ఇక్కడ రెండు సామాన్య వాక్యాలు ఉన్నాయి. ఈ రెండు సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా ఎలా మారుస్తున్నామో ఇక్కడ చూద్దాం. ఇందులో మొదట జరిగేటటువంటి పనిని కానీ తీసుకోవచ్చు. ఆనంద్ నిద్ర లేచి స్నానం చేశాడు. ఈ సంశ్లిష్ట వాక్యాలలో కర్తలను మరలా పునరావృతం చేయాల్సిన అవసరం లేదు. సామాన్య వాక్యాలలో ఉన్నటువంటి కర్తలను తిరిగి రాయాల్సిన అవసరం లేదు. అలా రాయకోకుండా మొదటి వాక్యంలో ఉన్నటువంటి సమాపక క్రియను అసమాపక క్రియగా మార్చి ఇక్కడ లేచాడు సమాపక క్రియ, ఇక్కడ లేచి అనేటువంటిది అసమాపక క్రియ. అంటే సమాపక క్రియను అసమాపక క్రియగా మార్చినట్లయితే దాన్ని సంశ్లిష్ట వాక్యంలోకి మార్చిన వారిని అవుతాం. ఈ విధంగా సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చవచ్చు. నెక్స్ట్, సంశ్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా ఎలా మార్చాలో చూద్దాం. సంశ్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యాలుగా ఈ సామాన్య వాక్యాలుగా ఎలా మారుస్తామో ఇక్కడ నేర్చుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, శశి బాగా చదివి పరీక్ష రాసింది. ఇది ఒక సంశ్లిష్ట వాక్యం. ఎందుకు సంశ్లిష్ట వాక్యం అంటున్నాము అంటే ఇక్కడ చదివి అనేది అసమాపక క్రియ అండ్ రాసింది అనేటువంటిది సమాపక క్రియ. అంటే అసమాపక క్రియలు ఒకటి ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. చివరిగా ఖచ్చితంగా ఒక సమాపక క్రియ ఉంటుంది. ఇలాంటి వాక్యాలనే సంశ్లిష్ట వాక్యాలనే నేర్చుకుందాం. అనగా ఇది ఒక సంశ్లిష్ట వాక్యం. దీన్ని సామాన్య వాక్యాలుగా ఎలా మారుస్తామో ఇక్కడ నేర్చుకుందాం. ఫస్ట్ జరిగినటువంటి పని ఏమై ఉంటుంది? బాగా చదివి ఉంటుంది. బాగా చదివి ఉంటేనే పరీక్ష బాగా రాస్తుంది. అది ఎలా క్రియేట్ చేస్తామో చూడండి. శశి బాగా చదివింది. ఇది ఒక సామాన్య వాక్యం. రెండవది, శశి బాగా పరీక్ష రాసింది. ఇది కూడా ఒక సామాన్య వాక్యం. ఇలా ఒక సంశ్లిష్ట వాక్యాన్ని రెండు సామాన్య వాక్యాలుగా విడగొట్టి రాయవచ్చు. అదేవిధంగా రెండు సామాన్య వాక్యాలను కలిపి ఒక సంశ్లిష్ట వాక్యంగా మార్చవచ్చు. ఇక్కడ జరిగే విషయం ఏమిటి అంటే, సంశ్లిష్ట వాక్యం నుండి సామాన్య వాక్యాలలోకి మార్చేటప్పుడు ఈ అసమాపక క్రియలను సమాపక క్రియలుగా మార్చేయాలి. అలా కాకుండా సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చేటప్పుడు ఈ యొక్క సమాపక క్రియలను అసమాపక క్రియలలోకి మార్చేయాలి. ఈ విధంగా మనం చేసినట్లయితే ఈజీగా సామాన్య వాక్యం నుండి సంశ్లిష్ట వాక్యానికి,
సంక్లిష్ట వాక్యాల్లో నుండి సామాన్య వాక్యాలలోకి ఈజీగా మార్పు చేయవచ్చు.